నేను చెప్పగలను. దోబూచి. అబ్బా, ఎలా తెలుసుకున్నావు? నేను ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళారు, నేను అక్కడికి వెళ్తే మీరు ఇక్కడికి వచ్చారు. అదే దోబూచి. కాదులే, అదో తమాషా ఆట. ఏం తమాషా ఆటో? అవతల భలే తమాషా ఆట చూడకుండా పోగొట్టుకుంటున్నారు. ఏమిటో తమాషా? ఇంకా అడుగుతున్నారమ్మా. పంజాబ్ నుంచి ఒక గొప్ప పైల్వాన్ వచ్చాడు. బొండం లాంటి మనిషి, తొండం లాంటి చేతులు. అబ్బా, చూస్తేనే భయం వేస్తుంది. ధైర్యశాలి గనక. అలాగేలే, మన పట్టణం ధైర్యశాలులు వాడి మీదకి మల్ల యుద్ధానికి బయలుదేరారు. మన వీరమల్లు లేడు? ఎవడు? మన వీరమల్లు. చెయ్యి చెయ్యి కలిపాడో లేదో, అంతే అయిపోయింది. ఏమిటి అయిపోవడం? ఇలా అనేసరికి ఏక్ మార్ దో తుకడా. అయితే ఇంకెవరు వస్తారు? ఎవరు లేరా? మన రాజ్యం చేసి కాపాడే వారు ఎవరు లేరా? ఏకేం మహారాజా? అవతారం చాలా చిన్నవాడు. చిన్నవాడేనా? మా అబ్బాయిలే మొనగాళ్లే. చిన్నవాడేనా? పనిలో పెద్దే. ఇది మన పుంజు. ఏ బస్తీ మే సవాల్. వారే వా, పుంజులో గుభాల్. వీలుంటే నా బలం కూడా ఎక్కేదాన్ని. మహారాజా వారి సెలవైంది.
బేష్, నా రాజ్యం పేరు నిలిపావు. చాలా సంతోషం. నీ పేరెవరు నాయనా? చంద్రసేన్. నీ తండ్రి పేరేమిటి నాయనా? సుధాకరవర్మ గారు. ఏమిటి? నా రాజ్యంలో ఉండడమే పాపమై పరారైన గాడిద, నా రాజ్యం అపహరించడానికి కుట్రలు పన్నుతున్న పంద, ఆ దుర్మార్గుడి కొడుకువా? చండాలుడు. ఎవరెక్కడ? వీడిని నరక మందిరానికి తీసుకుని పోండి. కుట్ర సంగతి, ధన సంగతి తెలుసుకుందాం. మహావీర, ఎక్కువ మాట్లాడటానికి అవకాశం లేదు. నేను విజయసేన మహారాజు గారి కుమార్తెను లీలావతి. నీవు చూపించిన వీరత్వానికి మా నాన్నగారే ఉంటే ఎంతో సంతోషించేవారు. అంతకంటే ఎక్కువగా నేను సంతోషిస్తున్నాను. అయినా నేనేమీ చేయలేకపోతున్నందుకు చాలా విచారిస్తున్నాను. నా సర్వస్వం నీ అధీనం చేయటానికి. లీలా, ఎవరది? ఏమి? మీ తండ్రి ఎక్కడ? ఏం కుట్ర చేస్తున్నాడు? చెప్పు, నేను విడిచిపెడతా. నాకు తెలియదు. తెలియదు? లీలతో ఏమిటి చెప్తున్నావు? ఏమీ లేదు. సరే, ఇలా మహారాజు కూతురులాగా సుఖంగా ఉండాలని కోరిక ఉంటే లీలా, నిజం చెప్పు. ఆ దుర్మార్గుడితో ఏమిటా సంభాషణ? చెప్పా వచ్చు సుమా, చెప్పు. ఏమిటి ఆలోచన? ఏమిటి ఆ కుట్ర? నన్ను చంపడానికా, నా రాజ్యం అపహరించడానికా? శ్రీరామరామ, అటువంటి దురాలోచన నాకేమీ లేదు చిన్నాన్న. చిన్న నాన్న, నిర్భాగ్యురాలు. చాలు, ఆ రహస్యం ఏమిటో చెప్పు. రహస్యం ఏముంది? నా కూతురు కూడా వినకూడని ఆ రహస్యం ఏమిటి? చెప్పు, 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 చెప్పు. నాన్న వద్దు, ఏమీ లేదు. మన సంగతే కాదు నాన్న. ఊరుకో హేమ, నా కడుపుని తప్పపుట్టావు. అక్క, 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 అక్క అని పిలుస్తున్నావే, ఆ విశ్వాసమైనా ఉందా? తండ్రి పోగానే దాన్ని వెడలగొట్టకుండా రాజమర్యాదలతో రక్షిస్తున్నందుకు కృతజ్ఞత ఏమైనా ఉందా? పాము పిల్లను పాలు పోసి పెంచుతున్నావు. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే చెప్పు. లేదు, ప్రాణాల మీద నాకు ఏ ఆశ లేదు. మీ ఇష్ట ప్రకారం చేయండి మహారాజా. అంతేకాని ఆ రహస్యం ఏమిటో చెప్పవు. ఏమీ లేదు, నేనేం చెప్పగలను? ఉందో లేదో తెలుసుకోలేనంత మూర్ఖుని కాను, నేను అంతు చూడకుండా విడిచేవాడిని కాను. ఏమనుకుంటున్నావు లీలా? ఒక్కరోజు గడువిస్తున్నాను, బాగా ఆలోచించుకో. చెప్పావా సుఖపడతావు, లేదా నీ పాటు కుక్కలు కూడా పడవు, యమయాతన పొందుతావు. తెలుసునా? జాగ్రత్త. నాన్న, నాన్న.